పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం క్షణక్షణానికి తీవ్రతరమవుతోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దులు మూసివేశారు. తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఓవైపు తాలిబాన్లు, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత్ సాయంతో పాక్ను అంతం చేయడమే లక్ష్యంగా తాలిబాన్లు స్కెచ్ వేస్తున్నారు. ఆపరేషన్ డ్యూరాన్ పేరుతో తాలిబాన్లు మిషన్ కొనసాగిస్తున్నారు. ప్రపంచ దేశాల సాయం కోసం పాక్ ఎదురు చూపులు చూస్తోంది. పాక్కు మద్దతుగా ముందుకు రావడం లేదు ఏ ముస్లిం దేశం కూడా. ఇటీవలే నాటోకి వ్యతిరేకంగా అరబ్ దేశాలన్నీ ఒకటవడాన్ని మనం చూసాం. సైనిక ఒప్పందాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ అరబ్ దేశాలు ఉంటే పాకిస్తాన్ బిక్కుమంటూ ఎదురు చూస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధంపై ఇప్పటికీ ఒక్క ముస్లిం దేశం కూడా స్పందించని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసి సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత్తో యుద్ధంలో పాకిస్తాన్కు టర్కీ, చైనా, అజర్బైజాన్, పాలస్తీనా మద్దతు తెలపడాన్ని మనం చూసాం. కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కనీసం ఏ దేశం కూడా పెద్దగా స్పందించని పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ అవుతున్నాయి కొన్ని ఇస్లాం కంట్రీస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇటు ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ రెండు మంచిగా ఉండబోతున్నాయి ముందని చెప్తున్నారు. కానీ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. భారతదేశానికి ఉన్నటువంటి అవకాశం, కానీ భారతదేశం పాటిస్తున్నటువంటి నీతి. మరోవైపు పాకిస్తాన్ భ్రమ. ఇప్పటికైనా పాకిస్తాన్ ఈ భ్రమల్లోంచి బయటకు వస్తుందా రాదా అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకని భ్రమల్లో ఉంది అంటున్నానంటే, ముందుగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, నిన్న మొన్నటిదాకా పాకిస్తాన్ ప్రధాని కానీ లేదంటే పాకిస్తాన్ సైనిక అధ్యక్షులు, మాజీ సైనిక అధ్యక్షులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశం మీద దాడి చేస్తాం, భారతదేశం మీద బాంబులు వేస్తాం, మేము తలుచుకుంటే భారతదేశాన్ని లేకుండా చేస్తాం, పాకిస్తాన్ చాలా బలంగా ఉంది, చాలా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, భారతదేశం మీద మేము అణుబాంబులు వేస్తామని చెప్పి మాట్లాడడాన్ని మనం చూసాం. ఇదంతా ఏం చూసుకొని అంటే, ఒకటి ఆర్థికంగా బలోపేతం అవబోతున్నామన్న భ్రమ, అలాగే మిత్రుల సంఖ్య పెరిగిందన్న భ్రమ. ఎందుకంటే ఈ మధ్య కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ని తీసుకువెళ్ళి ట్రంప్కి గిఫ్ట్గా ఇస్తూ ఒక ఫోటో దిగారు. ఆ రేర్ ఎర్త్ మెటల్స్ అంతా బిజినెస్ జరిగితే, అంటే అమెరికా ఇప్పటికీ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటివన్నీ రేర్ ఎర్త్ మెటల్స్ తవ్వి తీయడానికి, మైనింగ్కి పాకిస్తాన్ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో భారీగా బిజినెస్ అవబోతుంది, మాకు బోల్డ్ డబ్బులు రాబోతున్నాయంటూ పాకిస్తాన్ అనుకుంటుంది. ఇట్స్ ఆల్ ఎ లై. ఇదంతా అబద్ధం. ఎందుకంటే ఆ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ ఉంది పాకిస్తాన్ ఆర్మీ అధికారంలో ఉన్నటువంటి భూభాగంలో కాదు. అవన్నీ ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారంలో ఉన్నటువంటి భూభాగంలో. వారు ఆక్యుపై చేసుకున్నటువంటి భూభాగం, అది వాళ్ళదిగా భావిస్తున్న భూభాగంలో ఉంది. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ నేను మైనింగ్ చేసుకుంటానంటే ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. దొంగలంటూ మాట్లాడుతున్నారు. దొంగలు తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఎలా తీసుకుంటారంటూ ట్రంప్ని ప్రశ్నించారు. సో ఇదంతా ఇట్స్ ఎ లై. పాకిస్తాన్కి ఏ హక్కు లేదు, పాకిస్తాన్కి ఏ అధికారం లేదు అక్కడ ఉన్నటువంటి ఆ గనుల మీద కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రేర్ ఎర్త్ మెటల్స్ మీద కానీ. అదంతా ఒక భ్రమ. సో ఆ విషయం పక్కన పెడతాం. ఆర్థికంగా ఛాన్స్ లేదు. ఇక సైనిక బలగం కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ పెరిగారు అనుకుంటున్నారు కదా. ఎక్కడి నుంచి? ఇండియా మీద యుద్ధం చేసేటప్పుడు చైనా కొన్ని డ్రోన్స్ని, కొన్ని ఆయుధాలను ఇచ్చింది, అమెరికా కొన్ని ఆయుధాలు ఇచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చింది. కానీ తర్వాత అవన్నీ కూడా అబద్ధం అని మనకు కనిపించడం లేదా? ఈ మధ్యకాలంలో ఇస్లామిక్ కంట్రీస్తో జరిగినటువంటి ఒప్పందాన్ని మనం చూసాం. ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకటయ్యాయి. ఆ తర్వాత పాకిస్తాన్, సౌదీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం మొదలైన తర్వాత సౌదీ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ అడిగింది మాకు సహాయం చేయండి అని. కానీ సౌదీ కనీసం పట్టించుకోలేదు. ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? ఇదేనా అగ్రిమెంట్ అంటే? అగ్రిమెంట్ అంటే భారత్ రష్యా మధ్య ఉంది కదా అది. ఫ్రెండ్షిప్ అంటే భారత్ రష్యా మధ్య కొనసాగుతుంది కదా అది. భారత్ని ఎక్కువగా ఎవరైనా కదిలిస్తే వాళ్ళ సంగతి మేము తేలుస్తామని. గతంలో ఎప్పుడో చైనాతో యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యా ఇన్వాల్వ్ అయింది. భారత్ని ఏదైనా చేస్తే మేము ఊరుకోమని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఆంక్షల విషయంలో కూడా, అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్స్ విషయంలో కూడా భారత్ నష్టపోతుందా? అయితే మేము మరింత తక్కువకి మీకు ఆయిల్ ఇస్తాం, గ్యాస్ ఇస్తామంటూ భారత్కి మద్దతుగా నిలబడుతోంది రష్యా.
భారత్ జోలుకొస్తే ఊరుకునేది లేదు, అవసరమైతే మేము యుద్ధంలో దిగుతామంటూ చెప్పింది గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా. దట్ ఈస్ ఫ్రెండ్షిప్, దట్ ఈస్ అగ్రిమెంట్. కానీ అంతా ఒకటయ్యారని చెప్పేసి అగ్రిమెంట్లు చేసుకున్నాం కదా అని చెప్పి సౌదీ దగ్గరికి వెళ్తే సౌదీ ముఖం చాటేసింది. పాకిస్తాన్కి దిక్కు లేదు. ఇప్పుడు అమెరికా డబ్బులు ఇవ్వడం లేదు, అమెరికా ఆయుధాలు ఇవ్వడం లేదు, ఓ పక్క చైనా పట్టించుకోవడం లేదు, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి బలోపేతం అవుతుంది, మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ బలంగా తయారవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, పాకిస్తాన్ లాగా ఏ మాత్రం కొంచెం వక్ర బుద్ధి భారతదేశం దగ్గర ఉన్న పాకిస్తాన్ అనేది ఇప్పటికి కూడా వరల్డ్ మ్యాప్లో లేకుండా పోయే అవకాశం భారత్ చేతిలో ఉంది. ఎందుకంటే భారత్ నిజంగా తలుచుకుంటే కొంచెం ఫ్రీ హ్యాండ్, కొంచెం సపోర్ట్ కనుక ఆఫ్ఘనిస్తాన్కి కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కానీ ఇస్తే ఆ రెండు దేశాలు భారతదేశాన్ని కాంటాక్ట్ అయ్యాయి. మీరు మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మేము తేల్చుకుంటాం పాకిస్తాన్ సంగతి అని చెప్పాయి. భారత్ ఒక్క కను సైగ చేస్తే చాలు, భారత్ ఒక్కసారి సైగ చేస్తే పాకిస్తాన్ సంగతి తాలిబాన్స్ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూసుకోగలుగుతుంది. కానీ భారత్ ఆ షార్ట్ కట్ని ఉపయోగించుకోవడం లేదు. భారత్ ఇతర దేశాలలాగా వ్యవహరిస్తే ఈ పాటికి పాకిస్తాన్ అనేది ఉండేది కాదు. భారత్ చాలా ఓపికగా ఉంటుంది. భారత్ కొన్ని యుద్ధ నియమాలను పాటిస్తుంది. ఈవెన్ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు కూడా కనీసం పాకిస్తాన్ సైనికుల మీద ఎక్కడ దాడి చేయలేదు. సైనిక స్థావరాల మీద కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. వాళ్ళ సైనికుల్ని కానీ వాళ్ళ సామాన్య ప్రజలను కానీ ఎక్కడ మనం ఇబ్బంది పెట్టలేదు. అలాంటి ఒక నీతి భారతదేశం దగ్గర ఉంది కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికి కూడా నోటికొచ్చినట్లు పేట్రెగిపోతుంది. భారత్కు ఒక్క కనుసైగ చేస్తే చాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని లేకుండా చేయగలుగుతుంది. భారత్ ఒక్క కనుసైగ చేస్తే చాలు తాలిబాన్స్ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని గెలవగలుగుతారు. మరొక దారుణమైన విషయం ఏంటంటే ఈ మధ్య తాలిబాన్స్కి సంబంధించిన ఏదో ఫైటర్ జెట్స్ని కూడా మేము కూల్ చేసామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించుకుంది. భారతదేశాన్ని కనుక 60 ఎలాగైతే టాంట్ చేస్తుందో, ఎలాగైతే గుచ్చుతోందో, భారత్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుందో, అలా ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రకటన చేసిన అసలు మాకు యుద్ధ విమానాలే లేవు, నువ్వు ఎక్కడ కూల్ చేస్తావని చెప్పేసి. సో ఎలాంటి ఫేక్ ప్రచారాలు పాకిస్తాన్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరైపోయింది. భారత్కి ఇది నిజం చెప్పాలంటే ఒక మంచి అవకాశం. ఒక్క కనుసైగతో పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ముగించగలుగుతుంది భారత్. కానీ ఆ పని చేయడం లేదు. ఎందుకంటే భారత్ దగ్గర ఇప్పటికీ కొన్ని మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి. మరోవైపు ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడడం లేదు.